జగదీష్ గారు టైం ఇస్తాను మీకు. జగదీష్ గారు టైం ఇస్తాను. సైదా గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు పీపీపీ విధానంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అంశం అనేది తెరపైకి వచ్చింది. ఒక రకంగా రాజకీయ రంగును పులుముకున్న పరిస్థితి. సో పేదవాడికి ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత అది ఏ ప్రభుత్వమైనా అది మొదటి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి బాధ్యతను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు. రానున్న రోజుల్లో వైద్యాన్ని అత్యంత ఖరీదు చేసే కుట్ర అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు ఎలా చూస్తున్నారు మీరు ఈ పీపీపీ విధానాన్ని? వంశీ గారు, మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు జగదీష్ గారు, అలాగే వైసీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, సోదరుడు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ రెడ్డి గారు, అలాగే ఐఎన్ఎస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు వంశీ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల పేరుతోటి ఒక పెద్ద ఈవెంట్ నడిపారు. మనం చూసాం. 26 జిల్లాల నుంచి 26 వాహనాల్లో ఈ యొక్క కోటి సంతకాలు చేసినటువంటి ప్రతుల్ని లోక్ భవన్ తీసుకొచ్చేదానికి విషయంలో ఆయన ఒక జెండా ఊపి అలా చూశాను. ఒక కార్యక్రమం 2 నెలల పాటు ఈ మెడికల్ కళాశాలకు సంబంధించి ప్రైవేటీకరణని ఉపసంహరించుకోవాలన్నటువంటి నినాదంతో ఆ యొక్క పార్టీ తీసుకుంటుంటే మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాట్లనే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొనసాగిస్తా ఉంది. ఎందుకంటే అమరావతి నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కూడా గత 12 సంవత్సరాల నుంచి పుష్కర కాలం 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు కూడా మనం రాజధాని అయినటువంటి రాష్ట్రంగా ఈ రోజు అద్దె కొంపల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో డబుల్ ఇంజన్ సర్కార్ జగన్ మోడీ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆయన 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి గతంలో నేనే నిర్మాణం చేపడతా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మేము దీని నిర్మాణం చేపడతామని చెప్పి 60-40 రేషియోలో ఇప్పటికీ నిర్మాణం చేయకుండా ఉండటం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ కి ఒప్పజెప్పాలన్నటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఒక మంచి ఒక క్యాప్షన్ పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతోటి ఒక విషగులిగిలాగా దీనికి ఒక పేరు పెట్టి ఇదేదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఇది స్కీమ్ పేరుతో దాగి ఉన్న పెద్ద స్కామ్. ఇట్ ఇస్ క్లియర్. కిడ్ ప్రోకో మరొక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కిడ్ ప్రోకో చేసి ఏ విధంగా 16 నెలలు జైల్లో ఉన్నాడో చంద్రబాబు నాయుడు కూడా ఇదే కిడ్ ప్రోకో తన అధికారంలో రావడానికి సహకరించినటువంటి సంస్థలకు క్లియర్ అని చెప్తా ఉన్నా. అతను అధికారంలో రావడానికి పెట్టుబడులు పెట్టినటువంటి అంటే రెండు పార్టీలు కూడా ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాయంటారా? ఎస్, క్లియర్. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజీ పడేది లేదు. ఈ 2 పార్టీలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మోడీ నాటకం ఆడుతా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు మరి ఎందుకు సహకరించరు? డబుల్ ఇంజన్ కాదు, ఈ రాష్ట్రం ఉంది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. మోడీ కూడా వాళ్ళతో జగన్ కలిసి ఉంటున్నాడు. 5,000 కోట్లు ఇవ్వరా? 10 మెడికల్ కాలేజ్ ఖర్చు ఎంత? 450 కోట్లు ఒక మెడికల్ కళాశాలకి. ఈ రోజు మన చంద్రబాబు చెప్తా ఉన్నాడు ఏమని, గోదావరి పుష్కరాలకి 5,642 కోట్లు ఖర్చు పెడుతున్నామని. మేము కాదంటున్నా. అది సాంప్రదాయాన్ని కొనసాగించాలా, భారతీయ సంస్కృతిని పరిరక్షించాలా, దాంట్లో కాంగ్రెస్ పార్టీ రాజీ పడుతుంది. కానీ పేదలకు వైద్యం అందించేటువంటి, అలాగే బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు వైద్యం చదువుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరచేటువంటి చాలా దుర్మార్గం. సోదరుడు పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడే లాజిక్ బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టినట్లుగా 108, 104 ఏదో సాయి సంస్థకు అప్పు చెప్పారు, వాళ్ళు మెయింటైన్ చేశారని. దానికి మెడికల్ కళాశాలకు సంబంధం ఏంటండి? మీరు ఒకసారి ఆలోచించండి. 2 సంవత్సరాలు భూమి మనమే ఇచ్చి నిర్మాణం 70% మనమే చేసి 2 నెలల జీతాలు అంటే 1,20,00,000 రూపాయల జీతాలు విలేజీలు ఇచ్చి వాటి కట్టబెట్టిందంటే ఇప్పుడు ఆస్తుల్ని మన మెడికల్ కళాశాల నారాయణ విద్యా సంస్థ లాంటి వాడుకో ఇంకొకటి ఒక్క మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా దుర్మార్గమైన విషయం. ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకంటే
జగన్ పరిపాలన చూసి విసికెత్తి ఈ మీకు అధికారం కట్టబెట్టారు. మీరు కూడా అదే విధంగా పరిపాలన చేస్తే మీరు రేపు రానున్నటువంటి ఎన్నికల్లో దుష్ఫలితాలను అనుభవించారు. ఇది క్లియర్. మీ పెట్టినటువంటి నమ్మకాన్ని చేయదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇది కాకుండా మీరు మాత్రం ఈ యొక్క ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆందోళన కూడా నిర్వహిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వంశీ గారు, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ షర్మిల జగన్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారా? కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారా? ఏమండి, ప్రజా ఉద్యమంలో కలుపుకోలేరా మీరు? మోహన్ రెడ్డి గారు, ప్రజా ఉద్యమంలో ఒక సమస్య ఉన్నప్పుడు మీరు ఎవరిని కలుపుకోలేరా? ఏ విధంగా ఉపయోగపడతారో ఆ విధంగా ఉపయోగపడతారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అని చెప్పడం ఏంటండి? వాళ్ళు భరించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసినా మీకు సపోర్ట్ ఇస్తున్నారు కదా ప్రజా ఉద్యమం. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. చూడు, సైదా గారు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అది బోగస్, అది అంతా కోటి సంతకాలకు సంబంధించి కానీ లేక ఈ ఆందోళన కార్యక్రమాలు కానీ రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఎక్కడ బోగస్ ఉందో, ఎక్కడ అబద్ధం ఉందో, ఎక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించి భంగం కలిగిందో, ఎక్కడ 104 కు సంబంధించి భంగం కలిగిందో చెప్పమనండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని భంగాలు కలిగినాయి, ఎంతమందికి ఇబ్బందులు పెడుతున్నారు, ఎంతమందికి అసౌకర్యం కల్పిస్తున్నారు, ఎంతమందికి ఇప్పుడు మెడికల్ కాలేజీల ద్వారా ఎంతమందికి. మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం. మొత్తంగా ఈ ఉద్యమంలో వైఎస్ఆర్సీపీ ఒక్కటే పార్టిసిపేట్ చేయబోతుందా? ఎవరిని కలుపుకునే ప్రసక్తి లేదా? ఎవరు కలిసి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. మంచి పని చేసేటప్పుడు మంచి అని చెప్పడానికి ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. దానికి ప్రజల పక్షాన మేము పోరాటం చేసినప్పుడు ఇండైరెక్టో డైరెక్టో ఆ ప్రజలకు మోసం చేసే పార్టీలకు సపోర్ట్ చేయడానికి అనేక రకాల టైం ఇస్తాను. సైదా గారు ప్లీజ్ కంటిన్యూ అండ్ కన్క్లూడ్. ఇప్పుడు అన్న మోహన్ రెడ్డి చింత తెచ్చినా పులుపు చాలు అన్నట్టు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి 11 స్థానాలకు దిగదార్చిన తల్లి లాంటి ముందు వినటం నేర్చుకోండి. మీకే నా గోళ వినన్నా ఇను. ఇప్పుడు మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో రాలే. 40% మర్చిపోకుంటున్నా మీకు బాగుంది. 40% వరకు మాట్లాడతారు మీరు. మోడీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ హోల్డ్. వల్ల మీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మీరు ఫెయిల్ అయినారు కాబట్టి దేశాన్ని నాశనం చేస్తున్నారు బీజేపీ చేతులు పెట్టి. ఇప్పుడు వంశీ గారు నేను ఏం చెప్తున్నానంటే అన్న మోహన్ రెడ్డి అన్న ఏదో మమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీలో నుంచి చీలొచ్చినటువంటి పార్టీనే మోహన్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద మనిషి మాట్లాడుతున్నట్టు నిజంగా నవ్వుకుంటారు జనాలు. ఇది కరెక్ట్. ముందు మోహన్ రెడ్డి అన్న గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఒక్కడు 3 చెరువులు నీళ్లు దాపినాడు జాతీయ పార్టీని, దాన్ని దృష్టిలో పెట్టుకోబయ్యా. అందుకని మీరు 16 ఏళ్ళు పోయింది జైలుకి. అయ్యా మీరు 16 అంతకన్నా శాతకంతరం మళ్ళీ పోతారు మీరు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ టైం ఇస్తాను. ప్రసాద్ గారు ప్లీజ్ హోల్డ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. మీకు టైం ఇస్తాను. టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్ ప్రజలందరూ చూస్తున్నారు. మీ రెండు పార్టీలకు తగాదా కాదు ఇక్కడ. ప్లీజ్ హోల్డ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్.
మీరు మమ్మల్ని మాట్లాడారు. సైదా గారు ప్లీజ్ హోల్డ్, మళ్ళీ టైం ఇస్తాను మీకు. మీరు మాట్లాడే సైదా గారు ప్లీజ్ హోల్డ్. సైదా గారు, సైదా గారు మాట్లాడే అర్హత మీకు ఏ మాత్రం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోండి. ఇతర పార్టీల రైట్, గురించి ప్లీజ్ హోల్డ్. మాట్లాడండి మొత్తంగా కానీ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ యా గురించి ప్లీజ్ హోల్డ్. ప్రసాద్